గొడుగుల నీడై తోడున్నావు అడుగుల గోసలు చని కాంగ్రెస్ జెండెత్తి కదిలినవు చాలా రెక్కల పంట నువ్వో ఆశయ మాటలో అడ్డైనవో బాదుకోరి పంట మల్లినవో ఎప్పుడు అందుబాటులో ఉన్నవో దయాగుణ కర్మగల్లర ఎన్నతో దండులు వెళ్తున్నాము కాంగ్రెస్ జెండాలనెత్తినము ప్రజల మనసులను గెలిచినాడో మా పేదోళ్ళ గెలుపుల మేముంటాం పొందూరు రఘువీరన్న అభివృద్ధికి మలుపవుతాం పొందూరు రఘువీర
గారిని అత్యధిక మెజారిటీతో గోపాల్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు సోదరి సోదరి మందాల ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దవారికి నమస్కారాలు తెలియజేస్తూ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి అయిన గౌరవులు గుండూరి రఘువీరారెడ్డి గారికి ఎక్కువ మెజార్టీకి గెలిపించాలని నేను అందరూ కోరుకుంటున్నాను. ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా రావడం జరిగింది. సోదరి సోదరులారా, దేశ అభివృద్ధి కొరకు, రాష్ట్రం కొరకు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎన్నో కార్యక్రమాలని సంస్కారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఎప్పుడైతే మొన్న మీరు ఇచ్చారో, ఎక్కువ మెజార్టీతో మీరు గెలిపించారో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా నల్గొండ జిల్లా అభ్యర్థి అయిన గుండూరి రఘువీరారెడ్డి గారికి ఎక్కువ మెజార్టీకి గెలిపించాలని కోరుకుంటూ ఏర్పాటు చేసిన ముఖ్యంగా దామోదర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఇప్పుడు సూర్యపేట కోఆర్డినేటర్గా వచ్చినటువంటి సోదరుడు అన్నపర్తి కేసున్న గారిని ఒక్క నిమిషం మండలంలో ప్రజలు విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నేను ఎక్కువ మాట్లాడకుండా రఘువీరారెడ్డి కూడా జానారెడ్డి కుమారుడిగా జానారెడ్డి బ్లడ్ మైండ్ అతని లోపల కూడా ఉంటుంది. ఈ సూర్యాపేట నియోజకవర్గంలో గుండూరు రఘువీరారెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించి మన సూర్యాపేట సత్తాను చూపించిన అవసరం ఉంది. ఈ భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిందని చెప్పి సర్వేలు రకరకాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైనికులు ఈ 2 రోజులు పనిచేసి రఘువీరారెడ్డి గారి అత్యధిక మెజార్టీతో గెలిపించిన అవసరం ఉంది. అదేవిధంగా మన అంబేద్కర్ గారి రిజర్వేషన్లు మనం పరిరక్షించుకోవాలంటే మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతైనా ఇండియా కూడా అవసరం ఉంది. లేకుంటే ఈ రిజర్వేషన్ల పరిరక్షణపై రిజర్వేషన్ల కోసం మనం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించాలని కోరుకుంటున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. మన ప్రేమ నాయకులు కుందూరు జానారెడ్డి గారు తనయుడు కుందూరు రఘువీరారెడ్డి గారు ఈ రోజు రావడం జరిగింది. వారు కాబోయే ఎంపీ అయినట్టే వారు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు. నేను ముఖ్యంగా చెప్పేది సోదరులకు ఏంటంటే, గత 15 రోజులుగా నిద్రాహారాలు మాని దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో మనతో పాటు కలిసి ప్రయాణిస్తున్న నా సోదర కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, సుధాకర్ మండల కొంతమంది వచ్చే కార్యకర్తలకు అందరికీ కూడా, మిత్రులందరూ కూడా నేను ఒకటే సూచన చేస్తున్నా. మనం స్లోగన్లు పోస్టుగా వాళ్ళ ఫేస్బుక్లో పెట్టడం కాదు. మన ఇళ్లలో ఎన్ని ఓట్లు ఉంటాయి, ఓట్లు అవి 2 4 6 10 వాళ్ళ ఓట్లని కూడా చేయకూడదు. మన ఇంటి ఓట్లు కూడా పక్క వారి పోకుండా చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం 70,000 ఓట్లు వచ్చామన్న ఉద్దేశం. రేపు 13వ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి గుండూరు రఘువీరారెడ్డి గారికి మన సూర్యాపేట నుంచి 1,00,000 ఓట్లు ఇంకా సోదరులు ఇంకా 4 రోజులు కష్టపడడం. ఈ కష్టపడి ఈ మెజార్టీ ఇచ్చి మన నాయకుడికి ఘనమైన కీర్తి తీసుకురావాలని, ఇది మన నాయకుడు ఈ వయసులో ఇంత ఎండలకు తట్టుకొని రోజు 10 గంటలు తిరుగుతూ ఈ కార్యకర్తల ఇది మైండ్ కాంగ్రెస్ పార్టీ సత్తా అవసరం మనకుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను.
వారి విజయానికి అవకాశిస్తూ మనం ఈ రోజు పెద్ద బైక్ ర్యాలీ నిర్వహించాం. ఇక్కడ ఈ బైక్ ర్యాలీకి ఉద్దేశం ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి చేతులు జోడించి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 15 రోజుల నుంచి మనం గ్రామం తిరుగుతున్నాం, తండ్రి తిరుగుతున్నాం, వాడు తిరుగుతున్నాం. ఎక్కడికి పోయినా జై కాంగ్రెస్ రఘువీరందరికీ పోరాడుతున్నాం. అందుకోసమే ఎక్కువ మాట్లాడాలని పెద్దలు చాలా చెప్పినారు. 2014లో ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పి అధికారంలోకి వచ్చినా అక్కడ బీజేపీ ఎన్నికలు బీఆర్ఎస్ ఏంటి అన్ని అబద్ధాలు చెప్పి అనవసర వాగ్దానాలు ఇచ్చి ఆ రోజు అందరూ ఎక్కినాయి. మీరు ఆలోచన చేయండి. ఆ రోజు బీజేపీ ఏం చెప్పారు నరేంద్ర మోడీ గారు? దేశ విదేశాలలో నామతనం ఉన్నది, నాకు అవకాశం ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పన చేస్తా అని చెప్పినారు. అంటే గత 10 సంవత్సరాల నుంచి 20 కోట్ల ఉద్యోగాలు రావాల్సిందే. మరి ఎవరికి ఉద్యోగాలు రాలే. అదేవిధంగా ఆలోచన చేసినట్లయితే రైతుల గురించి ఉద్దేశిస్తూ రెట్టింపు ధర కేటాయిస్తానన్నారు. రెట్టింపు మద్దతు ధర, మరి రెట్టింపు మద్దతు ధర ఏంటంటే అది కాలేదు. మరి ఏమైందయ్యా అంటే నిత్యావసర ధరలు రెట్టింపు అయినాయి. డీజిల్ 50 నుంచి 100 అయింది, పెట్రోల్ 60 రూపాయల నుంచి 110 అయింది, గ్యాస్ సిలిండర్ 450 నుంచి 1200 రూపాయలు అయింది. ఆ విధంగా ఎన్నో విధాలు చెప్పినారు. 56 నుంచి షాదీ అని చెప్పి చెప్పినారు. మరి 2000 చంద్రబాబు స్క్వేర్ కిలోమీటర్లు చైనాకు చెప్పినప్పుడు సిక్కులందరూ అని సభాపకంగా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారు ఏం చెప్పినారయ్యా? నాది ఉత్తమ పార్టీ, తెలంగాణ తీసుకొచ్చుకుంటే తప్ప నాకు ఇంకే ఆలోచన లేదని చెప్పినారు. నాకు రాజకీయ పనుల మీద ఆలోచన లేదని చెప్పినారు. దళితుల్ని తమిళ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినారు. మరి చేసిందా దళితులు ముఖ్యమంత్రి? చేయలే. ఎంత మోసుకుంటాను మరి మోసుకున్నా అది లేదు. 3 ఎకరాలు దళిత భూమి అన్నారు, 3 ఎకరాలు గిరిజనులకు అన్నారు, 12% ముస్లిం రిజర్వేషన్ అన్నారు, 12% గిరిజన రిజర్వేషన్ అన్నారు, ఇంటికో వచ్చులో ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పినారు. ఇందులో మిగిలిన 75లో మీ అనుమతి ఎలా పంచుకోవాలి, బర్రెల కట్టేసుకోవాలి, గొర్రెల కట్టేసుకోవాలని మాట్లాడారు. నేనవుతున్నాను జగదీశ్వరి గారి ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న 2014 నుంచి. అయ్యా నువ్వు ఎన్ని ఇల్లు కట్టించినావు? 70 ఇల్లు మొత్తం నియోజకవర్గంలో కట్టించి 100 ఇల్లు అందులో కొన్ని పట్టాలు ఇల్లు కూడా ఉన్నాయి. మరి అదే శాసనసభలో 2009 నుంచి 14 వరకు మా నాన్నగారు టైగర్ దామని గారు పల్లె ప్రాంతంలో 10,000 ఇల్లు కట్టించిన సంగతిని గుర్తు తీసుకొస్తున్నాను. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆ రోజు జానారెడ్డి గారు ఊళ్ళో వాటర్ సప్లై ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న జానారెడ్డి గారిని మెప్పించి ఒప్పించి పాలయం నుంచి కృష్ణా జలాలు తీసుకొచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. నువ్వు తీసుకొచ్చిన పైప్ లైన్లు ట్యాంకులు పెట్టుకొని నువ్వు నల్లాలు బిగించుకొని దాని మిషన్ మహిళని చెప్పుకుంటూ జగదీశ్వర్ రెడ్డి సిక్కు అని చెప్పి అంటున్నాను. నాలుగు ఎస్ఆర్ఎస్పీ కాలం నుంచి గోదావరి జిల్లా నుంచి ఎన్ని ఉద్యమాలు చేపట్టిన ఆలోచన చేయండి. ఆ రోజు రాజశేఖర్ గారిని తీసుకొచ్చి వెలిశాలలో మన గోదావరి జిల్లా తీసుకొస్తే ఈ జగదీశ్వర్ రెడ్డి గారు ఏం చేస్తారయ్యా అంటే పసుపు కుక్క పూరేసి నేను తీసుకొస్తానంటే 10 సంవత్సరాల నుంచి నీకు అధికారం ఉంటే కనీసం నువ్వు లైనింగ్ కూడా చేయించలేదు. వ్యక్తిని నువ్వు మాట్లాడుతున్నావు కానీ నైతికంగా నువ్వే గెలిచావు. ఎందుకంటారా? 100 కోట్ల పైన ఖర్చు పెట్టి నీకు వచ్చిన 74,000 ఓట్లు నయా పైసా ఖర్చు పెట్టకుండా మీ ప్రేమాభిమానంతో ఇక్కడ ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. కరెంట్ తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, నీళ్లు తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, తాగునీళ్ళు తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసింది. నువ్వు కరెంట్ మంత్రి ఉన్నవే, నేను సవాల్ విసురుతున్నా జగదీశ్వరి గారికి. ఒట్టి కాంబాలో 440 kV సబ్స్టేషన్ ఎవరు తీసుకొచ్చినారు? 220 kV సబ్స్టేషన్ ఎవరు తీసుకొచ్చినారు? 130 kV సబ్స్టేషన్ ఎవరు తీసుకొచ్చినారు? 33 kV సబ్స్టేషన్ అనేక సబ్స్టేషన్ తీసుకొచ్చినావు. నువ్వు 10 సంవత్సరాల మంత్రి ఉండి ఒక్క సబ్స్టేషన్ తీసుకొచ్చినావు జగదీశ్వరి గారు. తీసుకురాలే. మీరు 2014లో 13 సంవత్సరాలు శాంక్షన్ చేసిన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా చేయలేకపోయినావు. అలాంటి వ్యక్తిని ఈ రోజు నువ్వు సాంకేతికంగా గెలిచిండొచ్చు, నైతికంగా నీ ఓటు నిన్ను అంగీకరించ తప్పదు.
ఈ రోజు రఘువీరెడ్డి గారిని ఒకటి కోరుతున్నాను, నా మంచి మిత్రుడిని. నాకు ఎమ్మెల్యే లేరు, అయినా ఇబ్బంది ఏం లేదు. మరి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఏదైనా కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిన వారికి పూర్తి బయటేస్తారు. మాకు అందుబాటులో ఉండండి. మీరు తప్పకుండా మంచి విద్యార్థులు ఎంపీ కాబోతున్నారు. మా నియోజకవర్గానికి వచ్చే బ్రహ్మాండ విద్యార్థి మీకు ఏమవుతున్నారు. మీరు మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీరు మా గద్దలాగా బాలిపడి మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. తప్పకుండా మీరు నేను కలిసి తప్పకుండా ఒక యువ నాయకత్వం, ఒక మంచి మనకు జానారెడ్డి గారు లాంటి మంచి కోచ్ ఉన్నారు, మన మంచి నీలాంటి మంచి కెప్టెన్ వచ్చినారు. మనం అందరం కలిసి తప్పకుండా ఎదుటి వాళ్ళని ఫుట్బాల్ ఆడుకునే రోజు వస్తుందని చెప్పి మొన్న మనం 4,000 ఓడిపోయినాం, ఇబ్బంది ఏం లేదు. ఈసారి మీకు 40,000 మెజార్టీ ఇచ్చే బాధ్యత నాదని చెప్పి మన పై నుంచి మూడో గుర్తు రఘువీరెడ్డి గారు చేయగుర్తు ఓటేయాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా మే 27వ తారీఖు రోజు భవిష్యత్తు బిడ్డ ప్రశ్నించే కొంత తీర్మానం గారు పోటీ చేస్తున్నారు. అందుకోసమే వారికి కూడా పచ్చబట్టల ఎమ్మెల్సీ మీద వారికి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీర్మానం గెలిపించాల్సిందిగా కోర్టు మీద సెలవు తీసుకుంటున్నారు. జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం! రాహుల్ గాంధీ గారి నాయకత్వం! రాహుల్ గాంధీ గారి నాయకత్వం! జై కాంగ్రెస్! లాస్ట్ మాట్లాడతారు. అందరికంటే పెద్ద వ్యక్తి లాస్ట్ మాట్లాడ నిర్వహించినటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్న జెండా మోసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకులకు, యువ నాయకులకు, ఎన్ఎస్యూ నాయకులకు ప్రతి ఒక్కరికి చేతులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఇంత ఉత్సాహంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. అయినా కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికలలో చిన్న చేదు అనుభవం ఎదుర్కొన్నాం. కానీ గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, అంతే మీన పైనుంచి స్వీకరించిన సూర్యాపేట ప్రజలారా, సూర్యాపేట పట్టణానికి, సూర్యాపేట నియోజకవర్గంలో ఏమైనా పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో, దామోదర్ రెడ్డి గారి హయాంలో, ముందున్నటువంటి శాసనసభ్యుల హయాంలో, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల హయాంలోనే జరిగింది. ముందు గోపాల్ గారు ఉన్నప్పుడు, మా వెంకయ్య గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత దామోదర్ రెడ్డి గారు దాన్ని ఇంకో లెవెల్కి తీసుకుపోయి సార్లు వస్తుంది సారీ సూర్యాపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఇందాక నా సోదరుడు మిత్రుడు సర్వోత్తమ్ గారు చెప్పిండు సూర్యాపేట నియోజకవర్గానికి దామోదర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని. కానీ మీ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మొన్న కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్ చేశారు జగదీశ్వర్ రెడ్డి గారు. నల్గొండలో ఎక్కువ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనా 10 సంవత్సరాల టీఆర్ఎస్ హయాంలోనా చర్చకు సిద్ధమా? ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నా, జిల్లా మొత్తాన్ని పక్కన పెడదాం, సూర్యాపేట నియోజకవర్గాన్ని తీసుకుని మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అభివృద్ధి చేసిందా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ అభివృద్ధి చేసిందా? సూర్యాపేట నియోజకవర్గంలో, సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇంద్రమీలు కట్టిందా లేకపోతే టీఆర్ఎస్ కట్టిన డబల్ బెడ్రూమ్ అందరూ ఒకసారి నోరు తెచ్చి చెప్పండి కదా. కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇల్లు ఉన్నాయి కదా, గ్రామ గ్రామానికి వాడడానికి సూర్యాపేట ఇల్లు కట్టిందా? తాగునీరు అప్పుడు నానారెడ్డి గారు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నప్పుడు పాలేరు రిజర్వాయర్ నుంచి దగ్గర 270 కోట్ల పైచిలకు నిధులతో పాలేరు నీళ్లు కృష్ణా నీటితో పాలేరు నింపితే పాలేరు నుంచి ఇక్కడికి పైపుల ద్వారా నీటిని నింపింది కాంగ్రెస్ పార్టీ కాదా చెప్పండి. సూర్యాపేట ప్రజలారా చెప్పండి. ఇక్కడి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి గారు. అంతేకాదు ఎస్ఎల్బిసి వరద కాలువ ద్వారా కాలువ పూర్తి చేయించింది దామోదర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులు చెప్పండి. సూర్యాపేట ప్రజలారా అంతేనా కాదా? కాబట్టి అట్లా ఏ సంక్షేమాన్ని తీసుకున్నా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిందెవరు, మీ కరెంటుని తీసుకొచ్చిందెవరు, మీకు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిందెవరు, సంక్షేమం
సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు కాదు. ఎక్కడంటే సూర్యాపేటలో టిఆర్ఎస్ పార్టీకి ఒక బీటీ ఉంది, అదే బీజేపీ పార్టీ. ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచేది లేదు, సత్యం లేదు. ప్రతిసారి 30-35 ప్రజా వ్యతిరేక ఓట్లు తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీని ఓడిపోవడం జరుగుతుంది. అదొకటి మీరందరూ సూర్యాపేట ప్రజలందరూ గమనించాలి. బీజేపీ ఇక్కడ గెలవదు, బీజేపీ ఇక్కడ అభివృద్ధి చేసేది లేదు, చేసింది లేదు, చేయబోయేది లేదు. కానీ ఒక్కసారి సూర్యాపేట ప్రజలందరూ మీరందరూ మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవకపోయి ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎంపీగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే గెలవబోతుంది. సూర్యాపేట ప్రజలారా, ఇంకా ఏమన్నా మీకు సరే 1-2 సార్లు జరిగింది, ఏదో జరిగిపోయింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలందరూ వచ్చే 2-3 రోజులు ఈయన చెప్పిన సందేశాన్ని ప్రతి ఒక్క గడప గుర్తించబోండి. ఇక్కడ వచ్చే 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేయబోయేది కాంగ్రెస్ పార్టీయే. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో నేను చేతిలో చేసి రామోదర్ రెడ్డి గారితో చేతిలో చేసి కదిలి సూర్యాపేటకు ఇంకా ఏమైనా మిగిలిపోయినా పూర్తిగా పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 50,000 పైచీలకు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతతో నేను కూడా పాల్పంచుకుంటాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అయితే కానీ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ గురించి చెప్పిన టిఆర్ఎస్ పార్టీ కనీసం ఎమ్మెల్యేగా గెలిచి 2 మంత్రులుగా ఉన్నారు. కానీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కనీసం మన సూర్యాపేటకి ఏమైనా చేసిందా గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి వాళ్ళు టిఆర్ఎస్ కి ఉపయోగపడడానికి ఓట్లు చేస్తున్నారు తప్ప సూర్యాపేట అభివృద్ధి కోసమో లేకపోతే బీజేపీ గెలవాలలో కాదు. మీరందరూ ఒక్కసారి సూర్యాపేట ప్రజలు ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలనే తప్పకుండా ఆలోచించండి. మొన్ననే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయవేరి మోగించి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి. మొన్న జరిగిన ఎన్నికలలో ఇచ్చినటువంటి 6 హామీలలో 5 హామీలు ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క లేడీస్ బస్సులలో దిగబోతున్నా లేదా ఒకసారి, అది గ్యాస్ సిలిండర్ రాజధానికి వస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి. మీ అకౌంట్లలో ఆ డబ్బులు రీఎంబర్స్మెంట్ అవుతున్నాయి. ఇంకా ఎవరికైనా కాకపోయి ఉంటే కనుక అసెంబ్లీ ఎన్నికల తర్వాత అది కూడా పూర్తవుతుంది. ఎందుకంటే క్షమించాలి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అది పూర్తవుతుంది. ఆ స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చాలా మంది వరకు మనం తీసుకున్న అప్లికేషన్లలో అదంతా అయింది. కానీ ఇంకా కొంతమందికి ఏమైనా మిగిలిన, ఎందుకంటే అక్కడక్కడ నా దృష్టి కొంతమంది విషయం దృష్టికి వచ్చింది. అది కూడా అయిపోయిన తర్వాత తప్పకుండా ఇంకా ఎవరైనా ఆలోచన ఉంటే దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి మొదటి విడత కింద 3,500 ఇల్లు ఆల్రెడీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయిపోయిన తర్వాత ఎవరెవరైతే అర్హులు ఉన్నారో, ఎవరెవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి విడతలో అప్లై ఆల్రెడీ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా అర్హులందరూ మొదలు పెట్టవచ్చు. ఇట్లా చెప్పుకుంటే పోతే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమం చేసింది, చెప్పే కార్యక్రమమే చేసే కార్యక్రమమే చెప్పింది. కానీ ఎప్పుడు మాటలు దాటేయలేదు. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ హామీని నిందిస్తుంది. దేనికి నిందిస్తుంది? గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయితే 4 నెలల్లో 5 స్కీములు అమలు చేస్తాం, ఇంకొక మహాలక్ష్మి స్కీమ్ ఉంది, అది కూడా అయిపోయేది. కానీ 10 ఏళ్ల క్రితం మిగులు బడ్జెట్తో అప్పులు లేకుండా అప్పగించిన రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లకు ఎక్కడ లేని 40,000 బకాయిలతో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మా చేతిలో పెట్టిపోయింది. అయినా కానీ ఆర్థిక క్రమశిక్షణని తీసుకొని వచ్చి ఈ రోజు ఆర్థికంగా రాష్ట్రాన్ని ప్రజల సంక్షేమ పథకంలో నడిపిస్తూ అలాగే ఆర్థిక క్రమశిక్షణ చేస్తూ ఈ రోజు పరిపాలన సాగిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. ఇక్కడ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే, వాళ్ళ అమ్మ నాన్నలో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి అడగండి. ఒకప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే ముందు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 15వ తారీఖు, 16వ తారీఖు, 20వ తారీఖు ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల 1వ తారీఖు జీతాలు ప్రభుత్వ ఉద్యోగులందరికీ అందుతున్నాయి. పెన్షన్లు 1వ తారీఖు అందుతున్నాయి. కానీ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా, మీరు కావాలంటే ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు 2 కూడా ముందు రిటైర్ అయ్యే మీరు అందరు కావాలంటే మీ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నా, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, మీ ఇంటి పక్కన ఉన్నా ఒకసారి పోయి తెలుసుకోండి. ఆ ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని నడపాలి, ప్రజలకు సంక్షేమం అందించాలి అనే లక్ష్యంతో సాగుతుంది. కాబట్టి
పథకం ఆలస్యమైంది. ఆ ఒక్క పథకాన్ని పక్కన పెట్టండి బ్రదర్. అసలు ప్రజలందరూ ఎంత స్వేచ్ఛగా బతుకుతారో మీరు ఆలోచించండి. ముందు దొంగ కేసులు కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ, లేకపోతే విసిగెత్తిపోయి ప్రజలు ఏమన్నా చిన్న విమర్శ చేస్తే కానీ కేసులు, పోలీస్ స్టేషన్లు, వాళ్ళ మీద ఒత్తిళ్లు, కుట్రలు ఇవన్నీ ఉంటుండే. అసలు ప్రజలందరూ ఎంత స్వేచ్ఛగా బతుకుతారో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోండి. పాలనకి తేడాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి జరిగే ఎన్నికల పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపియండి. ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపియండి. ఇదే పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ అత్యధిక మెజారిటీ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఎగిరేటట్టు నేను ఒక యువకులుగా నేను పర్వతం గారు, శంకర్ నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్ద వెంకయ్య గారు, ఇక ప్రతి ఒక్క పెద్ద కృషి చేసి అత్యంత భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. సూర్యాపేటకి అభివృద్ధి చేసి చూపెట్టి ప్రజల మన్ననలు పొంది మీ మనసు తెలిసి సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా అత్యంత భారీ మెజార్టీతో ఎగరేయడమే అది కూడా ఒక నా లక్ష్యాల్లో ఒకటి. ఒక ఎంపీగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక ఇక్కడ మన పార్టీ ఉంది కాబట్టి అధికారంలో సూర్యాపేట నియోజకవర్గానికి కానీ, సూర్యాపేట పట్టణానికి కానీ ఎటువంటి అభివృద్ధి కావాలన్నా, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఒక యువకునిగా చెప్తున్నా. చేయాలి, పని చేయాలి అన్న తపన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. మీ అందరికి అందుబాటులో ఉంటా. మీ అందరికీ ప్రభుత్వ ఫలాలు అందిస్తా, సంక్షేమ ఫలాలు అందిస్తా. చేతిలో చేసి కన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తతో ముందుకు నడుస్తా. కాబట్టి రేపు జరిగే ఎన్నికలు మే 13 నా గుర్తు మన గుర్తు తెలుసు. ఏం గుర్తు? ప్రతి గుర్తుకి భారీ మెజార్టీతో కన్నులందరూ ఇస్తారని నాకు తెలుసు. ఇంకా 2 రోజులే ఉంది. రేపటితోని ప్రచారం సమాప్తం అవుతుంది. ఎల్లుండి వరకు ఇంకా రోజు ప్రచారాలు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీరు ఈ 2 రోజులు మా కోసం కేటాయించండి. ఆ తర్వాత వచ్చే 4 సంవత్సరాలు మేము మీకోసం కేటాయిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అసలు ఓటు మీద ఓటేసి ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయండి. ఓటు విడిపోవద్దు. టిఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయిన పార్టీ. వచ్చే 4.5 సంవత్సరాల్లో వాళ్ళు ప్రభుత్వంలో కూడా లేరు. వాళ్ళే ఈ సూక్తి చెప్పేటోళ్ళు ముందు గుర్తుందో లేదో, ఏదైనా బై ఎలక్షన్ వచ్చినా ప్రభుత్వం మాది, గవర్నమెంట్ ఏం చేయాలి కదా మాకోటి ఏంటని. ఇప్పుడు అదే సూక్తి వాళ్ళకు వర్తిస్తుంది. ఆ పార్టీ లేదు, వాళ్ళకి అధికారం లేదు. మీరున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పైన రాబోయేది రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు బీజేపీ కూడా కదులుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో 56 సీట్లకు మించి గెలిచే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ స్పీచ్ తెలుస్తుంది బీజేపీ ఎంత వణుకులో ఉందో మీకు అర్థమవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి ఓటు, బీజేపీకో టీఆర్ఎస్ కో వేసి ఓటు ఎందుకు వేస్తుంది అనేది మనం గెలుస్తాం. ఇందాక నువ్వు చెప్పినట్టు ప్రధాన కరెక్టే, కానీ పని చేసేది మనం అయినప్పుడు ఓటు వేరే వాళ్ళకి ఎందుకు పోవాలని నా తాపత్రయంగా చెప్తున్నా. ఒక్క ఓటు కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఓటుగా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించినట్టు చూడండి. నేను ఈ జిల్లా బిడ్డగా, కాబోయే నల్గొండ ఎంపీగా ఈ ప్రాంతానికి మీకు సేవలు అందిస్తా, మీతో తోడే నడుస్తానని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. కాబట్టి హస్తం గుర్తు 3వ నెంబర్ గుంటూరు రంగులు కోటేసి భారీ మెజార్టీతోనే మిగిలిన నియోజకవర్గాలకు దీక్ష. మొన్న ఏదో పొరపాటు జరిగింది, కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భారీగా ఉందని ఈ ఓటు ద్వారా తెలియజేయాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అది బాధ్యతగా తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఇంకా ఆగైతుందా? అందరి చేతులు ఎక్కండి, 2 చేతులు అక్కడ. జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మీరందరూ దాకా ముందు మాట్లాడాలని చెప్పినట్టు 40 నుంచి 50 వేల మెజార్టీ తీసుకొచ్చినప్పుడే మనం మన సత్తాన్ని పెట్టినప్పుడే
మన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన కాంగ్రెస్ అభ్యర్థి యువ నాయకుడు కొండూరు రఘువీరారెడ్డి గారి ఓటు వేయమని చెప్పి ప్రజలను కోరుతూ ఈరోజు పెద్ద ర్యాలీ తీసుకున్నాం. ర్యాలీకి వచ్చిన మిత్రులకు, రాని మిత్రులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ సానుభూతి పరులకు, ప్రజలందరికీ కూడా నమస్కారం. వేదికపై ఉండబడిన మన కాంగ్రెస్ అభ్యర్థి కొండూరు రఘువీరారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు లోసుమారి గోపాల్ గారు, ఇంకొక మాజీ శాసనసభ్యులు మేధాసు వెంకయ్య గారు, రఘువీరారెడ్డి గారిని మనం ఎందుకు గెలిపించాలి? బీజేపీకి, బీఆర్ఎస్ కు వాళ్ళు 10 సంవత్సరాల కాలం అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉండబడి అధికారులు ఉండబడి ఇచ్చిన మాట కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానే కాదు, చేయగలిగింది చెప్తుంది, చెప్పింది చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. 100 సంవత్సరాల పైన చరిత్ర ఉండబడిన పార్టీ దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్. అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్. రోడ్లు వేసినా, నీళ్ళు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, మంచినీరు ఇచ్చినా, అదే సాగునీరు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ చేయలేదని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా రఘువీరారెడ్డి గారు బాగా చెప్పిన మనం అడగకముందే ఆయన మన నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో చెప్పిన వారికి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకే పార్లమెంట్ సభ్యుడైనారు. మెజార్టీ మాత్రమే మనం చూసుకోవాలి. వారు వన్ సైడ్ మాత్రమే, దానికి 20 వేలు బీజేపీలో ప్రచారం పోయింది. బీఆర్ఎస్ తోకముచ్చుకొని పైకి ఇక్కడ అవును కదా. ఈ రోజే రఘువీరారెడ్డి గారు చెప్తున్నారు, ఈ ర్యాలీకి ముందు 1000 మంది బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, బీఎస్పీ నుంచి వచ్చి పార్టీలో చేరారు. గత నెల రోజుల నుంచి దాదాపు ఒక 5-6 వేల మంది పార్టీని, వివిధ పార్టీల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల మీద ఏదైతే 6 గ్యారెంటీస్ మేము చెప్పినామో ఇప్పటి వరకు చాలా వరకు అమలైంది. ఎన్నికల కోరిన తర్వాత తప్పనిసరిగా అమలైంది. ఈ సందర్భంగా మనం చేసేది, ఎవరైతే చురుకుగా ఎన్నికల పాల్గొని పనిచేస్తారో వాళ్ళకు ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా చేస్తాను. ఇందిరమ్మ సభ్యులు, ఇందిరమ్మ కమిటీల ద్వారానే 6 గ్యారెంటీలు, ఏదైతే 10 సంవత్సరాల కాలం పెన్షన్లు, అదేవిధంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇల్లు, అందు గురించి రేపు ఇందిరమ్మ కమిటీల ద్వారా మొన్న ప్రజాపాలన తీసుకున్న దరఖాస్తులతో పాటు మళ్ళీ ఎవరికైతే అవసరం ఉందో ఆ దరఖాస్తులు తీసుకొని పరిశీలించి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, రేషన్ కార్డు లేని వారికి రేషన్ ఇవ్వడం జరుగుతుంది, అదే పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. నాకన్నా ముందు మాట్లాడే రఘువీరారెడ్డి సర్వత్వం చెప్పిన 6 గ్యారెంటీలో ఇప్పటివరకే 5 అమలు చేసినాం. ప్రతిగా కూడా ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకెత్తింది, నియోజకవర్గ ప్రజలకెత్తింది,
నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. మీకే సమస్య ఉండగా నా దగ్గరికి రండి, నా సమస్యగా తీసుకొని పరిష్కారం చేస్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మాకు కొన్ని అధికారాలు ఉన్నాయి. ఏదైతే వ్యక్తిగత సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, మీ వార్డు సమస్యలు కానీ, గ్రామ సమస్యలు కానీ తీర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు రఘువీరారెడ్డి గారి ఎంపీ గారిని ప్రతి నెలకోసారి పిలిపిస్తాను. నెలకొకసారి పిలిపించేసి ఇక్కడే ఏదైతే ఈరోజు జరుగుతున్న ప్రజా దర్బార్ ఉందో ప్రజా దర్బార్లో వారిని కూర్చోబెట్టి, అధికారులను కూర్చోబెట్టి ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రఘువీరారెడ్డి చాలా అదృష్టవంతుడు. ఆయన అదృష్టం కాదు, మనం వారి కుటుంబానికి నిజంగా రుణపడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. జానారెడ్డి గారు ఆయన దేశంలోనే, రాష్ట్రంలో కాదు దేశంలోనే అందరికన్నా ఎక్కువ రోజులు క్యాబినెట్ మంత్రిగా పనిచేసి చాలా కార్యక్రమాలు చేశారు. మన నియోజకవర్గాల్లో కూడా నాకన్నా ముందు మాట్లాడే రఘువీరారెడ్డి చెప్పినట్టు కృష్ణా జలాలు 2 స్కీములు కావాలంటే జానారెడ్డి గారు వెంటనే శాంక్షన్ చేస్తారు. ఒకటి పట్టణానికి, ఒకటి గ్రామీణ ప్రాంతాలకు అని చెప్పి సందర్భంగా వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు ఏ రోడ్డు చూసినా కూడా జానారెడ్డి గారు వేసిన రోడ్లు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నారు. అసలు జానారెడ్డి గారి కుమారుడు ఈరోజు రఘువీరారెడ్డి గారు వారికి యువకుడు, వారికన్నా ఎక్కువ చేస్తాడు. ఆయన చేయాలని తప్పని ఉన్నాడు. కాబట్టి మన పూర్తి విశ్వాసం ఉంది రఘువీరారెడ్డి గారు మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చూస్తూ, మీ అందరికీ తెలుసు నా స్వభావం ఎటువంటిది. ఎవరినైనా కూడా అక్కడ నేర్చుకుంటాను. ఎవరికి ఆపద వచ్చినా కూడా నా దర్వాజాలు కూడా డోర్లు లేవు, ఎవరైనా రావచ్చు. అవునా కదా? బహుశా నా బెడ్రూమ్ చూడని వారు చాలా తక్కువ మంది అని అనుకుంటాను. ఏ నాయకుడు కూడా బెడ్రూమ్ రానియడు, నేరుగా తోసేసుకొని వస్తాను. అంత సందర్భంగా మనం చేస్తున్నాను. అందుగురించే దయచేసి నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు. కాబట్టి ఈ ఎన్నికల మన సత్తా చూపెట్టాలి. మొన్న ఎన్నికల్లో 4,600తో మన స్వల్ప మెజార్టీతో పోయినాం. ఈ ఎన్నికల్లో 46,000 ఓట్లతో మనం మెజార్టీ చూపెట్టాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా వీరారెడ్డి గారు చెప్పినట్టు ఈ ఎండలో కూడా నాకు లెక్క చేయలే. నాకు ఎండ వాన ఇవన్నీ ఉండవు. కార్యకర్తల నాయకులు చూస్తే నా ఆరోగ్యం చాలా బాగుంటుందని కూడా నా ఆరోగ్యం చాలా బాగుంటుంది. కార్యకర్త నాయకులు లేకుంటే నేను నివారిస్తాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాకరంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా 2 రోజులు మాత్రమే ఉన్నది. 2 రోజులు కష్టపడండి. 13వ తారీఖున అందరూ పోలింగ్ బూత్ దగ్గర ఉండి ఓట్లు వేయించాల్సిందిగా, చెయ్యి గుర్తు ఓట్లు వేయాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గాంధీ గారి నాయకత్వం, చెయ్యి గుర్తుకే. ఎవరు లేకుంటుండే అదంతా కష్టపడ్డ చెయ్యి నేను చెప్పాలా? చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. ఇదిగో 3వ నెంబర్ మనది 3వ నెంబర్ హస్తం గుర్తు పక్కన ఓటేయాలని. వచ్చే 2 రోజులు మీరు చేసే కృషి మీదనే, మీరు చేసే డోర్ టు డోర్ ప్రచారం మీదనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఆధారపడి ఉంటుందని మీరందరూ గుర్తుంచుకోవాలి.
మరొక్కసారి చెప్తున్నా, సూర్యాపేట ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చే 2 రోజులు మీరు పార్టీ కోసం కష్టపడండి. తర్వాత వచ్చే 4.5 సంవత్సరాలు పార్టీ మరియు సూర్యాపేట ప్రజల బాగోగులు మాకు వదిలేయండి, మేము చూసుకుంటామని ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.